శశివదనే నేను నాకు ఇంకొక డెబ్యూ అని చెప్పుకోవచ్చు. నేను ఇండస్ట్రీకి వచ్చి 4-5 ఇయర్స్ అయింది. ఐ నేను వచ్చిన కొత్తలో బాంబే నుంచి మెడిసిన్ చేసి వచ్చి ఒక తెలుగు అమ్మాయి అంటే నేను నమ్మేలా కూడా లేనప్పుడు. బట్ నా ఫస్ట్ ఫిలిం తర్వాత నాకు ఇండస్ట్రీ నచ్చి, నాకు ఈ క్రాఫ్ట్ నచ్చి తెలుగు అంతా నేర్చుకుని ఈరోజు ఇక్కడ వచ్చాను. నేను బాంబే, కర్ణాటక, కపుల్ ఆఫ్ స్టేట్స్ ఎక్కడ వెళ్ళినా కూడా ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ దిస్ ప్రౌడ్ తెలుగు అమ్మాయి. అండ్ నేను ఈరోజు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా కూడా నా దగ్గర వచ్చిన ప్రతి డైరెక్టరు నేను తెలుగు అమ్మాయి అనే రీజన్కే వచ్చారు. అండ్ అలా ఒక డైరెక్టరే మా సాయి మోహన్ గారు కూడా. ఐ నో ఈరోజు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కొత్తగా వస్తున్నారు అనేది ఒక టాపిక్ అయిందని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వేరే స్టేట్స్లో మనల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నంత మన స్టేట్స్లో కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అలానే శశివదనే ఎప్పటి నుంచో నేను ఒక లవ్ స్టోరీ చేయాలి, నేను హిట్ 2 చేశాను, మోడర్న్ లవ్ చేశాను. ఐ హ్యావ్ గివెన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్, బట్ నాకు ఒక మంచి కమర్షియల్ లవ్ స్టోరీ చేయాలి అని అనుకుంటున్నప్పుడు అదే టైంకి తేజ గారు అండ్ మా డైరెక్టర్ హ్యాస్ కమ్ టు మీ. అండ్ ఎప్పుడు చాలా రోజులైందండి మనం ఒక స్టోరీతో పాటు యూనో ఒక 90స్లో డెప్త్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండి చిన్న చిన్న న్యూఆన్సెస్ ఉండి ఒక లవ్ స్టోరీ చూసి దట్ మేక్స్ శశివదనే ఇంట్రెస్టింగ్. అండ్ తేజ గారు చెప్పినట్టు ద క్లైమాక్స్ ఆఫ్ శశివదనే కంపల్సరీ మీరందరూ చాలా రోజులు గుర్తుపెట్టుకునే క్లైమాక్స్. ఐఎమ్ షూర్ యుల్ టేక్ ఇట్ విత్ యూ టు ద హౌస్. మా మ్యూజిక్ కానీ, డిఓపి చేసిన వర్క్ కానీ, జేడీ మాస్టర్ చేసింది కానీ, ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ గివెన్ దేర్ 100% టు దిస్ ఫిలిం. అందరి సినిమాలకి కష్టాలు ఉంటాయండి, ఈ సినిమాకి కూడా ఉన్నాయి. అండ్ బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆర్ ప్రొడ్యూసర్స్ తేజ అండ్ గౌరీ గారు ఎలా అయినా దీన్ని ఫినిష్ చేసి ఒక కాపీని, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందరికీ ఇవ్వాలి అని కష్టపడ్డారు. అండ్ ఐ థింక్ దాట్ కెప్ట్ ఆల్ ఆఫ్ అస్ డ్రైవింగ్. అండ్ స్పెషల్ మెన్షన్ టు అమలాపురం పీపుల్. లైవ్ లొకేషన్స్లో అన్నీ షూట్ చేసాం మేము. మొత్తం ఫిలింలో ఒక్క సెట్ కూడా వేయలేదు. ఐ థింక్ నార్మల్గా యాక్టర్స్కి కొంచెం భయం ఉంటుంది లైవ్ లొకేషన్స్ అంటే, బట్ ఐ థింక్ అమలాపురం వాళ్ళు దే ఆర్ ఫుల్ ఆఫ్ లవ్. మమ్మల్ని ప్రేమ, ఫుడ్ అండ్ ఎంత బాగా చూసుకున్నారో అదంతా శశివదనే ఫిలింలోకి ట్రాన్స్లేట్ అవుతుంది, మీరు అందరూ చూస్తారు. 5th నుంచి 19th పోస్ట్పోన్ అయింది. మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి బాగా. ఇది నాకు రక్షిత్ ఐ డోంట్ థింక్ నేను రాఘవ కింద ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేను, ఇది అందరూ చెప్పేదే, బట్ ఐ మీన్ దిస్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్లో మేము షూట్ చేస్తున్నప్పుడు అది ఎంత కష్టం. మా డైరెక్టర్ రాసుకున్నవండి ఫీలింగ్స్ అండి. ఆ ఫీలింగ్స్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒక కథ చెప్పి, ఒక డైలాగ్ చెప్పి ఇలా చెప్పండి అంటే పర్వాలేదు, బట్ ఐ థింక్ ఇన్ ఆల్ ది జర్నీ దట్ శశివదనే హెస్ బీన్, రక్షిత్ లేకపోతే ఐ థింక్ రాఘవ లేకపోతే శశి కంపల్సరీ లేదు. ఈ శశిని, రాఘవని మీరు బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అగైన్. శశివదనే April 5th కాదు, April 19th అని అనౌన్స్ చేయడానికి పెట్టిన ప్రెస్ మీట్ ఇది. సో April 5th నుంచి April 19th ఎందుకు మూవ్ అయిందో మా తేజ గారు చెప్పారు ఇందాకే, అహితేజ గారు. సో వీఆర్ సో కాన్ఫిడెంట్ ఆన్ ద మూవీ, చూసుకుని చెప్తున్నాము. చాలా బ్రహ్మాండంగా వచ్చింది సినిమా. ముందుగా చెప్పాలంటే నేను డైరెక్టర్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ వచ్చినప్పుడు అతను కథ చెప్పిన విధానం నాకు అసలు అర్థమే కాలేదు. తర్వాత నాకు అర్థం కాల కథ. ఒక ఇంటర్వెల్ అయిన తర్వాత నాకు ఇంటర్వెల్ అయిందా లేదా అనేది అర్థమైంది. సినిమా మొత్తం చెప్పేశాడు. ఇదే కథ రఫ్గా ఒక పాయింట్ లాగా చెప్పాడు. దాని తర్వాత నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంది అతను చెప్పిన విధానము, మాట్లాడేది. నువ్వు అసలు ముందు పలాస చూసావా అని అడిగా. చూడలేదు సార్ అన్నాడు. కాదు మరి నువ్వు పలాస చూడకుండా నాకు నేను ఎట్లా చేస్తాను, నేను ఎట్లా పర్ఫామ్ చేస్తాను నువ్వు అనుకున్నావు అని అడిగాను. లేదండి వాళ్ళ రాత్రికి చూసేస్తాను, చూసి రేపు మాట్లాడతాను అన్నాడు. సరే నువ్వు అది చూసి దాని తర్వాత మనం మాట్లాడదాం అన్నాను. దాని తర్వాత నాకు సాయి ఎంత నచ్చాడంటే చాలా బ్రహ్మాండంగా తీసాడు సినిమా. ఒక హనుగారి దగ్గర చేశాడు సాయి. హను గారు అంత డైరెక్టర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయిని. అంత బ్రహ్మాండంగా తీశాడు సినిమా, అంత బాగా వచ్చింది ఇవాళ అవుట్పుట్. కోమలి గారు అన్నట్టుగా అతను ఎమోషన్ రాసుకున్నాడు. ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ఎమోషను అండ్
మీకు ఈ పోస్టర్లో ఎక్కడా కనపడని ఒక ఫాదర్ ఎమోషన్ ఉంటుంది. తను ఎంత రిలేట్ అయ్యి రాసుకున్నాడంటే తను ఇంకోటి చెప్పాలి నేను. పలాస ఎట్లా అయితే ఒక షార్ట్ ఫిలిం చూసి కరుణ్ కుమార్ గారు అనే డైరెక్టర్ని చూస్ చేసుకున్నామో రఘు కుంచే గారి ద్వారా, అలాగే ఈ సినిమాకి రఘు కుంచే గారు ఈ షార్ట్ ఫిలిం బాగుంది, ఈ డైరెక్టర్ చాలా బాగా చేస్తాడని చూపించాడు. సో డెఫినెట్లీ నేను చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను శశివదనే కూడా పలాస కన్నా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ తను రాసిన కథని ఎంతో బ్రహ్మాండంగా విజువలైజ్ చేసిన సాయి కుమార్ దారా, థ్యాంక్ యూ దారా, చాలా బాగా చూపించావు మా ఇద్దరిని. అండ్ లొకేషన్స్ కూడా బ్రహ్మాండమైన లొకేషన్స్, అది చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. చాలా పెద్ద డిఓపి అవుతాడు, తర్వాత మేము అడగాలేము మా సినిమా డేట్లు ఇలా ఉన్నాయి రావాలి అని. అండ్ పాటలు మీరు అందరూ విన్నారు, చాలా అద్భుతంగా వచ్చాయి. శర్వ గురించి చెప్పాలి, చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. అలాగే ఆర్ఆర్ అనుదీప్ గారు చేస్తున్నారు, చాలా బాగా వచ్చింది. అండ్ మా జేడీ మాస్టర్ అద్భుతమైన పాటలు కొరియోగ్రాఫ్ చేశారు. ఆ క్యూట్ అంటే పాట అంటే అంత డ్యాన్స్ పెట్టేసి ఫ్లోర్ మూమెంట్లు చేపించాలనో అట్లా కాకుండా ఆ పాటను అర్థం చేసుకుని దాని తాలూకా ఎమోషన్ని బయటికి తీసుకురావడానికి ప్రతి ఒక్క మాంటేజ్ రాసుకున్నది చేసింది, కానీ అంత జాగ్రత్తగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ జేడీ మాస్టర్. వాళ్ళు శశివదనే అనే సినిమా ఇంతమందిలోకి వెళ్ళటానికి పాటలే కారణం, ఆ పాటలకు మీరే ప్రాణం. అండ్ మా ప్రొడ్యూసర్స్ తేజ గారు, గౌరీ గారు అండ్ అభిలాష్ రెడ్డి గారు చాలా కష్టపడి ఈ సినిమా మనందరి ముందుకి ఏప్రిల్ 19th రోజు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. చాలా 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 ఎఫర్ట్స్ పెట్టాం మేము. అండ్ ఫైనలీ మా కోమలి గారి గురించి చెప్పాలంటే, రాఘవ అనే క్యారెక్టర్లో ఇంకొకళ్ళని ఊహించుకోలేనని చెప్పారు ఆవిడ. ఈ రాఘవ ఇంత బాగా చేశాడంటే దానికి కారణం కోమలి గారే. ఆపోజిట్ ఆవిడ ఉండబట్టే నేను అంత న్యాచురల్గా చేయగలిగాను. అది డెఫినెట్లీ ఆవిడ నన్ను అంత కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్లారు. నేను ఈ సినిమాలో చేసినట్టు, నన్ను మీరు ఈ సినిమాలో చూసినట్టు వేరే సినిమాల్లో నేను కనపడలేదు. దానికి కారణం కోమలి గారే. క్లైమాక్స్ గురించి మాట్లాడారు ఇందాక. ఆ క్లైమాక్స్లో కోమలి గారిది నాది పర్ఫార్మెన్స్ థియేటర్లో చూసిన తర్వాత మీరే చెప్పాలి, అంత బాగా వచ్చింది. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ద హోల్ టీమ్ ఈజ్ హ్యావింగ్ ఆన్ శశివదనే. అండ్ శశివదనే రిలీజింగ్ ఆన్ ఏప్రిల్ 19th. సో అందరూ వెళ్ళి చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.